గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. మరి మీ పిల్లల్ని అంటే వేరియస్ క్లాసెస్లో హాస్టల్స్లో చేర్చాలనే ఆలోచన మీకు వచ్చి ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది జాయిన్ కూడా చేసుకుంటారు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను క్లియర్గా, పిల్లల్ని హాస్టల్లో చేర్చడానికి గల మెయిన్ రీజన్స్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అంటే సింపుల్గా హాస్టల్కు పంపించడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. వేరేస్ నేను లాస్ట్ వీడియోస్లో మెన్షన్ చేసినట్టుగా చిన్న వయసులో అంటే అప్ టు 10th క్లాస్ వరకు పిల్లల్ని మన దగ్గర ఉంచుకోవడం చాలా చాలా మంచిది. అంటే పిల్లలకి ఆ ఏజ్లో ఉండే బాండింగ్, ఆ ఏజ్లో ఉండే థాట్స్ కావచ్చు, మనతో షేర్ చేసుకునే అవకాశం మనం ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు మన దేశంలో ఉన్న కాంపిటీషన్ని బట్టి, దేశంలో ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బట్టి ఉండే సిలబస్, ఆ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా +1 +2 ఇంటర్మీడియట్ని హాస్టల్ పంపడం అనేది అందరూ పేరెంట్స్ చేస్తున్న పని. డెఫినెట్ అది చేయకపోతే మనం కాంపిటీషన్లో ఉంటాం. ఇది నార్మల్ లోకల్గా ఎంసెట్ కావచ్చు, లేదా ఇప్పుడు ఏపీసెట్ అనే ఎంసెట్ కావచ్చు, లేదా ఏదైనా సమ్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి రెగ్యులర్గా ప్రైవేట్ కాలేజెస్లో సీట్ కావాలనుకునే వాళ్ళకి ఈ హాస్టల్కి అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మరి మీ అందరూ తెలుసు, వన్స్ పిల్లలు హాస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే మనం ఎలాంటి కౌన్సిలింగ్ను వాళ్ళకి ఎక్స్టెండ్ చేయాలనే విషయాన్ని ఈ వీడియో మరి క్లియర్గా చూద్దాం. దయచేసి స్కిప్ చేయొద్దు. మరి పిల్లల్ని హాస్టల్కి పంపే ముందు మనకు ఉండే మెయిన్ ఆబ్జెక్టివ్స్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. మనం వై ఐఎమ్ సెండింగ్ మై వర్డ్ టు హాస్టల్, ఎందుకు పంపాలి నేను హాస్టల్కి అసలు అనే విషయం నేను డిస్కస్ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా మనకు కొంచెం రీజన్స్ అండి, కొన్ని రీజన్స్. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కువ ఈ గ్యాడ్జెట్స్ తోటి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తోటి ఎంగేజ్ అవ్వడం వల్ల ఎడ్యుకేషన్ స్పాయిల్ అవుతుందనేది ఇప్పట్లో ఉన్న పేరెంట్స్ అందరికీ ఉన్నటువంటి ఒక మెయిన్ ఉద్దేశం. అలాగనే డే స్కాలర్లో అంటే మార్నింగ్ 9 o'clock 8:30కి స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ 5 o'clock ఇంటికి వచ్చేయడం ద్వారా ఆ తర్వాత అవర్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అనే విషయాన్ని కూడా పేరెంట్స్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మరి హాస్టల్లో వీటి కోసమే మనం మెయిన్ హాస్టల్లో పంపించడం కాదండి. హాస్టల్లో ఉండే మెయిన్ థింగ్స్ ఏంటంటే, అక్కడికి వెళ్ళడం వల్ల ఖచ్చితంగా డిసిప్లిన్ అయితే పిల్లలకి మారుతుంది. ఒక సర్టెన్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. మార్నింగ్ లేయడము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము, అలాగనే టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మన సపోర్ట్ లేకుండా వాళ్ళు చేసుకోవడము, చిన్న చిన్న క్లాత్స్ వాషింగ్స్ అవి కూడాను క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సడన్గా చేంజెస్ అనేవి వస్తాయి. చిన్న చిన్న డిసిప్లిన్ థింగ్స్ మారుతాయి. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న స్ట్రక్చర్, టైం టేబుల్ స్ట్రక్చర్కి వాళ్ళు అడాప్ట్ అయిపోయి అవర్స్ని ఎక్కువగా యూటిలైజ్ చేయడం అనేది, యూజ్ చేసుకోవడం అనేది మొదలు పెడతారు. ఎప్పుడైతే ఈ ప్రతి అవర్ వాళ్ళకి యూజ్ అవుతుందో అది రేపటి రోజున కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్కొక్క మార్కుని సెక్యూర్ చేసుకోవడానికి ఖచ్చితంగా దోహదపడుతుంది. అంటే మరి అలాగనే పిల్లలు ఫస్ట్ టైం హాస్టల్ వెళ్ళినప్పుడు వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇటు ఓవర్కమ్ చేయడం ఎలాగా అనే విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేము చాలా సంవత్సరాలు ఈ క్యాంపస్లో పనిచేసిన తర్వాత నేను చూసినటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. మొదట్లో పిల్లల్ని హాస్టల్లో చేర్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చాలా మిస్ అవుతారు. అంటే ఎప్పుడు వెళ్లకుండా ఒక 10 years 15 years ఇంట్లో ఉండి ఆల్ ఆఫ్ సడన్గా హాస్టల్ పంపిస్తే వాళ్ళలో ఉండే ఆ మెంటల్ కండిషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఇంక నుంచి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో గడిపినప్పటికీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ యువర్ రిచ్, యువర్ పూర్, యువర్ మీడియా కవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ పిల్లలకి ఏది కూడా మన ఇంటితో సమానం కాదు, మన అమ్మతో నాన్నతో బ్రదర్స్తో సమానం కాదు. మరి అలాంటిది వాళ్ళని మనం ఎలాగ ఎంకరేజ్ చేయాలి, ఎలా కౌన్సిల్ చేయాలనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. హాస్టల్ చేరిన పిల్లలకి చాలా మిస్ అవుతారు. వాళ్ళు ఇంట్లో ఉండే టీవీ మిస్ అవుతారు, ఫ్రెండ్స్ మిస్ అవుతారు, సెల్ ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్, అలాగే వాళ్ళు స్పెండ్ చేసే టైము, పేరెంట్స్ స్పెండ్ చేసే టైం, ఇవన్నీ కూడా మిస్ అవ్వడం వలన అక్కడికి వెళితే ఓన్లీ క్లాసులు, రూమ్ తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ ఏముండదు. ఏదో మహాంటే చూపిస్తే వీక్లీ 10 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి ఒక సినిమా చూపిస్తారు, అంతవరకే. కానీ మనం వెళ్ళినప్పుడు, పేరెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడమే, అంత తప్పించి వాళ్ళకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. మరి ఎన్ని రోజులు చక్కగా వాళ్ళు స్పెండ్ చేసిన టైంని ఆల్ ఆఫ్ సడన్గా మర్చిపోయి ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ టైంలో పేరెంట్స్ కూడా చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేయడం వల్ల, కౌన్సిల్ చేయడం వలన, వాళ్ళని ఎంకరేజ్ చేయడం వలన ఖచ్చితంగా ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడం అనేది చాలా చాలా ఈజీ. పిల్లలు ఫోన్ మాట్లాడేటప్పుడు మీరు శ్రద్ధగా ఆలోచించిన విషయాలు ఏంటంటే, పిల్లలు స్టార్టింగ్లో ఫోన్ తీసుకోగానే ఖచ్చితంగా వాళ్ళు ఏడుస్తారు. అంటే ఆ ఫోన్ అనేది మీకు వాళ్ళకి కనెక్టింగ్, అది తప్ప వేరేది లేదు. ఆ ఫోన్లో ఆ 5 minutes మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ఎమోషన్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మీరు ఈ పక్కన ఇటు పక్క నుంచి కూడా మీరు సేమ్ వేలో రెస్పాండ్ అయితే కనుక పిల్లలకి ఆటోమేటిక్గా
ఆ ఫీలింగ్ మరీ ఎక్కువైపోయి వాళ్ళు అక్కడ ఉండడం అనేది చాలా కష్టంగా మారుతుంది. మనము ప్రతిసారి వాళ్ళు చేసినప్పుడల్లా మనం మాట్లాడే విధానము ఒకటే రకంగా ఉండాలి. మనం హాస్టల్ పంపించడానికి గల మెయిన్ ఉద్దేశాన్ని పిల్లలతో పదే పదే డిస్కస్ చేయాలి. మనం అక్కడ హాస్టల్ క్యాంపస్కి వెళ్ళినప్పుడు, వాళ్ళకి విజిటింగ్కి వెళ్ళినప్పుడు, చూడడానికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు హాస్టల్లో చేర్పించాము, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. ఈ 2 ఇయర్స్లో, ఇంటర్మీడియట్ అనుకుంటే 2 ఇయర్స్, లేదా చిన్న క్లాస్ అనుకుంటే ఆ ఇయర్స్లో మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, హాస్టల్లో చేర్పించడానికి గల మెయిన్ యొక్క కాన్సెప్ట్ని వాళ్ళు కనుక పదే పదే వివరించడం వలన ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకొని పాత విషయాన్ని డిస్కస్ చేయడం మానేస్తారు. అలాగే పిల్లల్ని అక్కడ పంపించే ముందుగానే మీరు ఇక్కడ కౌన్సిలింగ్ చేసి పెట్టాలి. ఎందుకంటే హాస్టల్ మీరు ఎన్ని లక్షల డబ్బులు కట్టినప్పటికీ ఇంటితో సమానం కాదనేది మళ్ళీ చెప్తున్నాను. ఈ విషయాన్ని మీరు పిల్లలకి చెప్పడం ద్వారా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి హాస్టల్స్లో, అవి మనం అడ్జస్ట్ చేసుకోవాలని పదే పదే చెప్పడం ద్వారా వాళ్ళకి అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్రెడీ మా మమ్మీ మా డాడీ చెప్పారు కదా విషయాన్ని అనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆటోమేటిక్ దాని గురించి మీతో డిస్కస్ చేయరు. డిస్కస్ చేసినా నేను చెప్పాను కదా నాన్న అని మీరు చెప్పడం ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్ క్లారిఫై అయిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలే మీరు వెళ్ళినప్పుడు వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి. అలాగని అక్కడ ఉండే ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి కావాల్సిన అరేంజ్ చేసి పెట్టేసి జాగ్రత్తగా రావడం వల్ల పిల్లల్ని హాస్టల్లో ఫస్ట్ ఒక 2 monthsలో వాళ్ళని హ్యాపీగా అక్కడ స్టెబిలైజ్ చేయడం అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. మరి హాస్టల్ లైఫ్లో గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి కూడా వాళ్ళు మనం కౌన్సిలింగ్ చేయడం అనేది చేయాలి. అలాగనే ఎక్కువసేపు వాళ్ళని మనం పదే పదే సైకలాజికల్గా వాటగన్సే ఇరిటేట్ చేయకూడదు. అంటే ప్రెషర్ ఇవ్వకూడదు. వాళ్ళకి ప్రెషర్ ఇవ్వడం వలన వాళ్ళ డిఫరెంట్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి చాలా అనర్థాలకు దారితీసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇంకా ఈ హాస్టల్లో పిల్లల గురించి మీకు చాలా టిప్స్ కావాలి అంటే ఈ స్క్రాల్ అయ్యే మెయిల్ ఐడికి మెసేజ్ చేయండి. అలాగనే ఇన్బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కూడా మీకు ఫ్రీగా కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.